నమస్తే అందరికీ. నేను డాక్టర్ ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉన్నటువంటి మెంబర్స్‌కు, అలాగే కొత్తగా జాయిన్ అయినటువంటి సభ్యులందరికీ కూడా మీకందరికీ కూడా స్వాగతం అండి. మీకంతా వెల్కమ్ చెప్తున్నాము. ముఖ్యంగా మనము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే సలహాలు, సూచనలు ఆ విషయాన్ని గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనము హ్యూమన్ రైట్స్‌లో ఒక మెంబర్‌గా కానీ, ఒక పోస్ట్ కానీ ఏదైనా తీసుకొని జాయిన్ అయిన తర్వాత, మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, ఏదైనా సమస్య, ఏదైనా ఒక ఫిర్యాదు కానీ, ఒక కేస్ కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడైనా హక్కు ఉల్లంఘన జరిగింది, ఎక్కడైనా అన్యాయం జరిగింది, అక్కడికి వెళ్ళి మనము ఫిర్యాదును తీసుకొని వాళ్ళకు న్యాయం చేయటానికి మనము ప్రయత్నము ఎలాగ చేయాలి అనేటువంటి యొక్క విషయాలను ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన దగ్గరకొచ్చినటువంటి ఆ యొక్క కేస్ విషయంలో మనము ఫస్ట్ వాళ్ళు మన దగ్గరకొచ్చి ఒక ఫిర్యాదు చేశారు. మాకిలాగ అన్యాయం జరిగింది. మా హక్కులకు ఉల్లంఘన జరిగింది. మా కుటుంబానికి అన్యాయం జరిగిందని ఏదైనా విషయం గురించి కావచ్చు. అది ఒకవేళ ఫ్యామిలీ మ్యాటరే కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ల్యాండ్ ఇష్యూ కావచ్చు, చీటింగ్ కేస్ కావచ్చు, ఏదైనా కూడా అది వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఓరల్‌గా మనకి చెప్తారు. ఓరల్‌గా చెప్పిన తర్వాత మనం వాళ్ళ దగ్గర రిటర్న్‌గా రాపిచ్చుకోవాలి. అంటే ఒక పేపర్‌లో వాళ్ళ దగ్గర నుంచి మనము స్టేట్‌మెంట్ తీసుకోవాలనమాట. అంటే ఒక పేపర్‌లో వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదుని తీసుకొని అక్కడ డేట్ మెన్షన్ చేయాలి. అలాగే వాళ్ళ యొక్క ఫోన్ నంబరు, వాళ్ళు ఏమైతే మనకు చెప్పారో అది రాతపూర్వకంగా రాసిచ్చి మనకు వాళ్ళు సైన్ చేసి వాళ్ళు ఇవ్వాలి. అంటే హ్యూమన్ రైట్స్‌కు మేము యొక్క ఫిర్యాదునిస్తున్నాము. మాకు న్యాయం చేయండి. మీరు తగినటువంటి అధికారులతో మీరు మాట్లాడి మాకు న్యాయం చేయండి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆ యొక్క లేఖలో మనకు రాస్తారనమాట. అయితే తర్వాత మనం ఏం చేయాలంటే కంప్లెయింట్ వాళ్ళైతే ఏమిచ్చారో అది నిజంగా అది నిజమైనటువంటి కంప్లెయింటా? లేకుంటే ఫేకా? లేకపోతే ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా? అని మనం కొంచెం ఎంక్వైరీ చేయాలనమాట. అంటే ఆ ఇచ్చినటువంటి వ్యక్తి పైన ఎంక్వైరీ చేయాలి. ఇది నిజంగా ఈ యొక్క అన్యాయం ఇతనికి జరిగిందా? లేకపోతే వేరే వాళ్ళ పైన ఏదైనా అబద్ధంగా చెప్తున్నారా? అనేటువంటి యొక్క విషయాలను మనము ఎంక్వైరీ చేసి అది నిజము అని మనకు తెలిసిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయటానికి ముందుకు వెళ్ళాలనమాట. ఎలాగ చేయాలంటే వాళ్ళు రాసిచ్చినటువంటి ఫిర్యాదు లెటర్‌ని తీసుకొని మనము మన యొక్క హ్యూమన్ రైట్స్ లెటర్ ప్యాడ్ ఉంటుంది కదండీ! ఆ యొక్క లెటర్ ప్యాడ్‌లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ఫిర్యాదు లెటర్‌ను ఈ యొక్క హ్యూమన్ రైట్స్ లెటర్‌లో మన అక్షరాల రూపంలో మనం రాయాలనమాట. ఎవరికి తగినటువంటి ఆ యొక్క అధికారులకు ఏ అధికారికి ఆ యొక్క లెటర్ ఇవ్వాలి, అది క్రిమినల్ కేసు కిందకొస్తుందా? లేకుంటే అది సివిల్ మ్యాటరా? ఏది అని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఒక అడ్వకేట్ ద్వారా దాన్ని మనము ఐడెంటిఫికేషన్ చేపిచ్చుకొని తర్వాత దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనమాట. తగినటువంటి ఆ యొక్క అధికారులకు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు నీట్‌గా గౌరవనీయులైనటువంటి సో అండ్ సో అధికారులు అని రాయాలి. అలాగే ఆ యొక్క అధికారులకు ఇచ్చేటప్పుడు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఆ యొక్క అక్షరాలు రాయాలి. మనం ఇచ్చేటువంటి ఆ యొక్క లెటర్ కూడా ఒక రిక్వెస్టింగ్‌గా ఉండాలనమాట. అంటే మనం ఎవరినైతే క్యాండిడేట్‌ని తీసుకొని వెళ్తామో వాళ్ళకి సహాయం చేసేటువంటి విధంగా మనము ఆ యొక్క రిక్వెస్ట్‌ని దాంట్లో పొందుపరచాలనమాట. అలాగే ఆ యొక్క లెటరు, తర్వాత మన హ్యూమన్ రైట్స్ లెటరు 2 కూడా జాయిన్ చేసి ఇచ్చే ముందు ఒక కాపీని మనము అక్నాలెడ్జ్‌మెంట్‌గా తీసుకోవాలి. ఆ యొక్క అధికారులకు ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చామని అక్కడి నుంచి మనం ఒక అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి. అలాగే ఆ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా మనం ఫైలింగ్ చేసి పెట్టుకోవాలనమాట. తర్వాత ఆ యొక్క లెటర్ ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారులు కొంచెం సమయాన్ని అడుగుతారు మనకు. ఈ సమయం లోపల మీ యొక్క సమస్యను మేము తీరుస్తాము, లేకపోతే సొల్యూషన్ మేము చెప్తాము అని అధికారులు మనకు చెప్తారనమాట. 30 డేస్ కావచ్చు, 40 డేస్ కావచ్చు, లేకపోతే ఒక 1 వీక్ కావచ్చు. అప్పుడు చెప్పినప్పుడు ఆ యొక్క 1 వీకు లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి గడువు అయిపోయే లోపలనే వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారు. అంటే పిలుస్తారు. దాని గురించి మాట్లాడతారు. దాని గురించి ఎలాగా సొల్యూషన్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియపరుస్తారనమాట. ఇంకా పై అధికారుల దగ్గరికి ఎలాగ వెళ్ళాలి అనేటువంటి సలహాలు కూడా మనకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అంత సమయం వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనకు ఆన్సర్ వచ్చింది అంటే ఓకే, ప్రొసీడ్ అవ్వాలి. ఒకవేళ ఆన్సర్ రాలేదు, ఇంకా డిలే అవుతుంది అంటే మనం ఇంకా పై అధికారులకు కూడా మనము ఫిర్యాదు చేయొచ్చండి. పై అధికారులకు కూడా వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులకు కూడా ఇంకొక లెటర్ మనము ఇవ్వొచ్చనమాట. ఇలాగ ఈ యొక్క ప్రొసీజర్‌లో మనం వెళ్ళాలి. అలాగే కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ కేసు కోర్టులో ఉంటుంది. కానీ ఆ వ్యక్తి మనకు చెప్పరనమాట. అది కోర్టులో ఉంది, లేకుంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాము అనేటువంటి విషయాలు చెప్పకుండా దాచిపెడతారు. కానీ మనం అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. అవన్నీ అడగాలనమాట. ఆల్రెడీ కేసు ఒక
కేసు కోర్టులో ఉంటే గిన ఆ విషయమే మనం మాట్లాడకూడదనమాట. ఆ విషయమే తిరిగి మనకు ఫిర్యాదు చేయకూడదు. ఎందుకంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందనమాట. అంటే కోర్టును మనం ధిక్కరించినటువంటి వాళ్ళం అవుతామనమాట. కోర్టు ఏమైతే న్యాయస్థానంలో ఆ కేసు జరుగుతుందో రన్నింగ్‌లో ఉన్నప్పుడు తిరిగి ఆ యొక్క కేసు గురించి మనం విచారించడం, తిరిగి ఆ కేసు గురించి మనం పోరాటం అనేటువంటిది అలా చేయకూడదనమాట. ఎందుకంటే కోర్టు ఆ యొక్క ఇచ్చినటువంటి సమయం కొరకు మనం వెయిట్ చేయాలి. ఆ యొక్క కేసు ఎంతవరకు ఎలాగ వెళ్తుందనేటువంటిది విషయం వెయిట్ చేసి తర్వాతనే మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలాగా సభ్యులందరికీ నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మీకు ఒకవేళ ఈ విషయాలలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే గిన మీరు కాల్ చేయొచ్చు. సురేష్ కుమార్ సార్‌కు కాల్ చేయొచ్చు. ఎందుకంటే గిన ఏదైనా లీగల్ అడ్వైజర్స్ తీసుకొనే మనం ముందుకు వెళ్ళాలి. సార్ అడ్వకేట్‌గా ఉంటున్నారు కాబట్టి ఆయన దగ్గర సలహాలు తీసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అడ్వకేట్ అయ్యి మీరు ఎల్ఎల్‌బీ చేసి ఉంటే గిన మీరు ప్రొసీడ్ కావడానికి మీకు మ్యాటర్ అంతా తెలుస్తుంది. ఎలాగ వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని దాని ప్రకారం మీరు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుందండి.